తనను తాను తెలియగా సృష్టి ఇదే అవకాశం. అయినా నాకు తెలియక అడుగుతా, తను తాను తెలియడం ఏమిటి? తను తెలియకుండా ఎట్టుంటాడు, తను తాను తెలియకుండా ఎట్టుంటాడు అని మనం ఏం చేస్తామంటే తన విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. తేలిగ్గా తీసుకొని అంత తెలిసినట్టే తిరుగాడతాడు. కానీ ఏమి తెలియదని మాత్రం తెలియటం లేదు. దాంతో వచ్చింది పెద్ద గోల. ఏమొచ్చింది? పెద్ద గోల. చిన్న గోల కూడా కాదు, దాంతో వచ్చింది పెద్ద గోల. అందువల్ల ఏం చేయాలంటే నేను అన్నది దేహం కాదు. ఎందుకు కాదు అంటే, దేహం ముందు నేను ఉన్నవాడనై, ఉన్న రూపమై దేహంలోకి వచ్చి దేహంతో బయటకు వచ్చాడు. అంటే ముందే ఉన్నాడన్నప్పుడు ఇక దేహం నేను ఎట్లా అవుతా? దేహానికి ముందు ఎవరు ఉంటున్నారో, దేహంలో ఎవరు ఉంటున్నారో, దేహం తర్వాత కూడా ఎవరు ఉంటున్నారో అది నేను. ఒక దేహంలో ఉన్నదే నేను అనుకుంటే, లేక దేహమే నేను అనుకుంటే, ఆ దేహం పూర్వం తను లేడు, దేహం వదిలిపెట్టేసిన తర్వాత తను లేడు. ఇప్పుడు దేహాన్ని వదిలిపెట్టడము అన్న మాట అర్థం కావటం లేదు. దేహం చచ్చిపోయిందంటే నేను కూడా చచ్చిపోయినా. అక్కడ లైఫ్ విత్ ద బాడీ ఈజ్ డెడ్. అయితే లైఫ్ విత్ ద బాడీ ఈజ్ నాట్ సింపుల్ మూమెంట్స్ విత్ ద బాడీ, ఇట్స్ ఎడ్యుకేషన్ విత్ ద బాడీ. దట్ ఈస్ లైఫ్. అంటే దేహంతో నేను అంటే కేవలము దేహాన్ని అటు ఇటు ఆడిస్తూ ఉంటే తన ఏదో కదిలినట్టుగా ఉండి అన్నది నేను అర్థం కాదు, అది బ్రతుకు కాదు. దేహాన్ని ఆడిస్తూ ఉంటే తనకి ఏమి తెలుస్తుందో, అది దేన్ని ఆధారంగా చేసుకుని దేహాన్ని ఆడిస్తున్నాడో అది ఎట్లా గబుక్కని పడిపోతుంది, ఎట్లాగో ఊరిని కూర్చుంటుంది, తిరుగుతుంది, పరిగెత్తుంది, మరి 1,00,000 కదలికలు చేస్తుంది. ఈ కదలికలన్నీ తను ఎవడో ఉండి ఆడిస్తున్నాడనే మాట మనకు చెప్పకుండా తెలిసినట్టుగా చాలా గొప్పగా మాట్లాడుతూ మనస్సు అనే పదం చెప్పేస్తాడు. అంటే ఏమిటో ఎట్లా ఉంటుందో తెలియదు. మనస్సు అంటే ఎట్లా ఉంటుందండి అంటే, మనస్సంటే మనస్సే. చెప్పడం చేత కావటం లేదని కూడా తెలియటం లేదు. ఏం తెలుసు? కొంతమంది ఏమంటుంది, ఏం తెలిసేమిటి, ఇంత పెడితే తింటా అంటాడు. ఇంత పెడితే తినటం తెలిసిన వాడికి అన్నీ తెలుస్తాయి. అది కూడా తినటం తెలిసినా తెలుస్తాయి. తినటం తెలియటం అంటే ఏమిటి? తర్వాత కక్కడం కాదు. తినేటప్పుడు ఎంత కావాలో ఎంత తినాలో చూసుకొని తినటం తెలిసిన వాడిది. ఆ తినటం తెలిసిన వాడికి అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసిన వాడికి తినటం తెలుస్తుంది. తినుట అంటే కేవలం పొట్టలో వేయటం కాదు. అందువల్ల తనకు లోపల ఆ స్వరూపం నేనెవరు అంటే అది ఒక అభౌతిక స్వరూపం, భౌతికం కాదు. అందువల్ల దేహం ముందు ఉంటాడు, దేహం తెచ్చుకొని దేహంలో కన్నాళ్ళు కాపురం చేస్తాడు. ఏం చేస్తాడు? కాపురం చేస్తాడు. దేహం ఏమో తనకు పెళ్ళాం, తనేమో మొగుడు. ఈ మొగుడు ఏం చేస్తాడంటే ఈ పెళ్ళానికి ఇంకో పెళ్ళాన్ని తీసుకొస్తాడు. అంతేనా? ఒక పెళ్ళాం ఏం చేస్తుంది, ఇంకో మొగుడిని తెచ్చుకుంటుంది. తెచ్చుకొని అది కాపురం ఉంటుంది. అబ్బో, ఆ కాపురంలో కొని అనుకున్న
పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డాడు కనుక ఎవరు సుఖపడ్డాడు అయినా అది అంతేనండి, అది ఆనవాయితీ. పుడితే పెళ్లి చేసుకోవాల్సిందే అంతే. ఆ పెళ్లి చేసుకోకపోతే ఇంకేమైనా ఉంది, యమధర్మరాజు పరపరగా వస్తాడు అని అనుకుంటారు. అసలు ఆ మాటకు చదువుడు అనుకోడు, ఏమనుకోడు. అంతే గుడ్డిగా పోయి ఎట్లా వస్తుంది తెలిసిన, గొడ్డు ఎక్కడన్నా తినటానికి ఏదైనా దొరికితే నేరుగా వచ్చేస్తుంది. మరి ఏదన్నా గేటు వేసి ఉంటే కూడా గేటు తెరిచి ఉంటే నేరుగా వచ్చేస్తుంది. మాకు మోరగూడి మఠంలో అయితే వెనకాల అటు ఇటు రాసి ఉంటాయి అన్నమాట. ఏం రాసి ఉంటుందంటే అడ్డపంచతో లోపలి రాకూడదు, ప్యాంటుతో కారేసుకోకూడదు అని చక్కగా. ఆ గేట్ ఏమో ఇంతే 2 అడుగులే ఉంటుంది. ముందు పెద్ద గేట్ ఉంటుంది, ఇది వికెట్ గేట్ అంటారు వెనకాలది. ఆ వికెట్ గేట్ అది దానిలో అంతే ఉంటుంది. అది కూడా అటు నుంచి ఎక్కువగా, ఊరు అటువైపు ఉంది కనుక అటు నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. అటు నుంచి వచ్చేటప్పుడు వస్తారు కదా అని చెప్పి అటువైపు ఇటువైపు 2 వైపులో కూడా చక్కగా రాసి, లోపల ఆ చిన్నగా రాసి కనిపించేంత మళ్ళీ. ఆ తర్వాత పెద్ద గేట్ ఒకటి ఉంటుంది కదా, ఆ గేట్లోంచి లోపలికి వచ్చేంత 10 అడుగుల్లో ఉంటుంది. అక్కడ మళ్ళీ అటువైపు ఇటువైపు రాసి, అంత రాసినా కూడా ఎట్లా వస్తారు, నేరుగా అవేం చూడకుండా అట్లా నేరుగా చూస్తారు. అట్లాగే దీన్ని ఎట్లా వస్తుంది, గొడ్డు లోపల దానికి ఏమైనా గడ్డిలాగా కనిపిస్తే నేరుగా వచ్చేస్తుంది, దానికి ఏమైనా అటు ఇటు కనిపిస్తుంది, దానికి గడ్డే కనిపిస్తుంది. అట్లా ఎట్లా వస్తుందో అట్లాగే గొడ్డులాగా అటు చూసుకోకుండా వచ్చేస్తుంటారు లోపలికి ఎట్లా వెళ్ళాలో ఏం రావడం, దాని యొక్క నిజాలు ఏమిటో మనం వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అందువల్ల ఇది తెలియాలి అంటే ఇవి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది తెలియాలంటే ఇంకొన్ని విషయాలు ఇక్కడ మనకు మన ఇది ఈ చార్ట్, ఈ పట్టి, ఇదో పెట్టి చెప్పలేదు సరే. ఇది ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం, ఇంకా పైనే ఉన్నాం, కింద దాకా రాలే. ఇక్కడ ఏముంటుందంటే ఇంటి గోడ మీద బోధవాక్యాల్సిందే చెప్పుకున్నాం. ఇప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని లోపలికి వెళ్ళాలి. వెంటనే స్నానం చేసి శుచి అవ్వాలి, బట్టలు ఉతికేయాలి. అయినట్టే అంటాడు. మాటికి బయటికి వెళ్ళొస్తుంటే ఎన్ని మాటలు స్నానం చేయమంటావు, రోజు నేను కనీసం 10 మాటలు బయటకు వెళ్ళొస్తుంటా. బయటకు వెళ్ళొస్తుంటే ఏం చేయాలంటే 10 మాటలు స్నానం చేయటం ఉంటే మరి ఎప్పుడన్నా అట్లా వెళ్ళొసేస్తే చేయమని వాక్యం అట్లాగే ఉంటుంది. అది అట్లాగే 25 పాటు తిరగాలంటే ఏం చేస్తారు, పొద్దున్నే వెళ్ళి ఒకసారి మళ్ళీ వచ్చి తిరిగితే 2-3 గంటల సేపు బాగా తిరిగి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ తిని లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకునే ముందు, లేకపోతే తింటానికి పోయే ముందు, లేకపోతే పూజ చేయడానికి పోయే ముందు అప్పుడు లోపలికి రావాలి. అంతవరకు ఎక్కడ ఉండాలి మనం? అంతవరకు మనం ఎక్కడ ఉండాలి? బయటే ఉండాలి. అంతవరకు బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తే మనం ఎట్ట కూర్చోబెడతామో అట్లా తను దూరంగానే ఉండాలి. అది దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఓ అబ్బో అంటే అని చెబితే ఏమంటే, ఎవరిని దిప్పు పొడుస్తావు నీవు? బయటకు పోయిస్తే ఎంత ఎట్లా అన్హైజీనిక్గా వస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు చెమట పడితే తీరువేరు, బయట పెడితే చెమట పెడితే ఎట్లా వెళ్ళినప్పుడు చెమట పడితే ఎట్లా ఉంటుంది? బయట దుమ్మంతా ఉంటుంది, చెమటలో దుమ్మంతా ఉంటుంది. మరి అదే ఒంటి నిండా ఉంటే, అదే ఇంటి నిండా పూస్తే, అందువల్ల ఇంటి నిండా పూయకుండా వెళ్ళొచ్చి ఏదైనా వెళ్ళాలి. ఏదన్నా ఒకప్పుడు గబుక్కునట్ట కాకుండా మధ్యలో కాస్త విశ్రాంతి అంటే ఏదైనా కుర్చీ పెట్టుకొని కుర్చీలో కూర్చొని మళ్ళీ కుర్చీ కాసేపు తుడుచుకొని, ఎవరి కోసం చేస్తారు? శుభ్రంగా ఉంటే తన ఆరోగ్యం గురించి అంతేగా. కుర్చీ కోసం చేస్తాడా, తన కోసం చేస్తాడా? ఇంటి కోసం చేస్తాడా, తన కోసం చేస్తాడా? ఇల్లాల కోసం చేస్తాడా, తన కోసం చేస్తాడా? ఇంకా ఇంటి రాగానే పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా చేయకూడదు. పసిపిల్లల్ని ఎప్పుడు కూడా తాను అశుచిగా పసిపిల్లల్ని ముట్టుకోకూడదు.
పసిపిల్లల్ని ముట్టుకోకూడదు, గొడ్లని ముట్టుకోకూడదు. మరి వాళ్ళు ఏం చేస్తారు, లేవగానే ముందు దంతధావనం చేస్తారో కూడా చేయరో కూడా, దొడ్డికి అయితే పోయేస్తారు. వస్తే దొడ్డికి పోయేసి చేతులు నీళ్ళు నోటి నీళ్ళతో చేతులు కడుక్కుంటారు, గుడి దగ్గర పోతారు, ఆ పొదుగు ముట్టుకుంటారు, దాన్ని పాలు తీస్తారు, దానిలోనేమో ఆ లెట్రిన్లోంచి కాసి నీళ్ళు దానిలో పోస్తారు, మనకేమో పాలు పోస్తారు. మనకి ఏమని పోస్తారు, దాన్ని పాలని పోస్తారు. పాలు నీళ్ళ మిశ్రమం అని కూడా అనరు. చౌకగా పోస్తున్నామండి, అందరూ 75 రూపాయలు వస్తే నువ్వు 65 రూపాయలకే వస్తున్నావు, 60 రూపాయలకే పోస్తున్నావు అని పాలని నీళ్లు కలిపి, పాలలో నీళ్లు కలిపేటప్పుడు అవి కూడా పాలైపోతాయి. అట్లా ఆత్మలో అనాత్మ కలిపితే అది కూడా అయిపోయింది. శుచిలో అశుచి కలిపేసేటప్పటికి అది కూడా శుచి అయిపోయింది. శుచిలో అశుచి కలిపాము, శుచి ఏమో ఇల్లు అది నాది ఉన్నది, మన భద్రంగా ఉన్నాం, బయట కాదు అని, అది శుచి. ఈ శుచిలో బయట నుంచి తిరిగి వచ్చి లోపల కలిపాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ శుచి కూడా ఇంట్లో కలిసి శుచి అయిపోతుంది. అంటే అక్కడంటే అవుతుంది, మేము శుచిగానే ఉంటాం, మేము శుచిగానే ఉంటాం, మేము శుచిగా ఉంటాం. ఒకప్పటికి ఇప్పటికీ కొన్ని వసతులు బాగా ఉన్నాయి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఏదో బాగుండేది, ఆ బావి దగ్గరే చేద తీసుకొని నీళ్ళు పోసుకునేవాడు. కొన్ని నీళ్ళు బావిలో కూడా పడుతుంటాయి. అది ఎత్తు కొంచెం బావి ఎత్తు కూడా కనీసం 2 అడుగులు ఎత్తున 2.5 అడుగుల నుంచి కట్టుకుంటే అప్పుడు ఎట్లా ఉంటుంది, బావి గోడేమో 9 అడుగు దాదాపు ఉంటుంది. అంత ముంగి నీళ్ళు తీసుకోవాలి, అట్లా ఉండేది ఒకప్పుడు. తర్వాత గిలకలు పెట్టుకోవటం నేర్చుకున్నారు. గిలక పెట్టి తాగుతుంటే లాక్కోవటం సులభంగా ఉంది, వంగి తీసుకునేటం లేదు. దాన్ని తీసుకుని బకెట్ మొత్తం ఉంచి పోసుకునేది, పోసుకొని నీళ్ళు మಣ್ಣీళ్ళు తీసుకెళ్ళిపోవడం. అంతేగాని లోపల మురికి కడుక్కోవటం అంతా ఉండదు. అందరూ ఆడవాళ్ళు అయితే ఎట్లా ఉంటుంది, జాకెట్ ఉంటుంది, బట్ట ఉంటుంది, దాన్ని తడిపేసారు. ఆ తడిపేసినప్పుడు లోపల మరి సబ్బు తుడుచుకుంటే లేదు కదా, అట్లా లేకపోతే ఇంట్లో స్నానం చేసి తడిపెట్టుకునే వచ్చి మళ్ళీ ఎందుకంటే వీధి భాగంలో తీసుకొచ్చుకునేవాడు మంచినీళ్ళు. ఇక్కడ లోపల ఇళ్లలో ఉప్పు నీళ్ళు ఉండేవాడు అనమాట. ఎక్కడో ఒక చోట ఉంటుంది, అందరూ అక్కడే ఉంచబట్టుకుంటారు, ఆ చేద కూడా అక్కడిదే ఉంటుంది. మరి ఇటువంటి సంస్కారం వాళ్ళు, శుచి వాళ్ళు ఎట్లా ఉంటారో అదే ఉంటుంది. వాళ్ళని కాదంటే అది వీల్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మంచినీళ్ళకి ఇదే కనుక కాదంటే అది వీల్లేదు. డబ్బులు కట్టమంటే కడితే కట్టారేమో దానికి, అది ఎట్లా ఉంటుందంటే మనకి రోజులు డబ్బులు కట్టమని అనేవాళ్ళు కాదు. అది మంచి విషయం, నీళ్ళు ఇచ్చేస్తే మంచిదే, పుణ్యమేరే, తీసుకెళ్ళమని. కానీ వాళ్ళ సంస్కారం తెలియద్దు వాళ్ళకి, ఎటో చేసేవాళ్ళు. గిలకలు ఉన్నప్పుడు కొంచెం బాగుండేది, లేకపోతే తోటం కూడా చేతగా కొంతమంది తడి కొన్నిళ్ళు అయితే కానీ ఇంతే 4 అంగుళాలు ఎత్తు ఉండేది అనమాట. అంతే 4 అంగుళాలు ఎత్తు. ఆ 4 అంగుళాలు ఎత్తు ఉంటే ఎట్లా ఉంటుంది, దాని మీద నిలబడితే తడి నీళ్ళు పోసుకుంటే బట్టలోంచి నీళ్ళు కూడా దానిలో కారుతూ ఉంటుంది. అట్లా కూడా ఉండేవి కొంచెం. ఇంకొకరింట్లో అయితే అదేది వాళ్ళ తల్లికి కంటికి దీనివల్ల షుగర్ వల్ల కామెర్లు వచ్చింది. ఆమె కింద ఎక్కడ లోపల పడుతుందని చెప్పేసి అప్పుడు చాలా గొప్ప పని చేసినట్టుగా ఒక వర తీసుకొచ్చి పెట్టించాడు. ఒక వర కొడుకు ఆ వర తీసుకురావడం ఎంత అవుతుంది, ఇవాళ పెద్ద 350 రూపాయలు అయ్యింది. ఎప్పుడు ఆయన పెట్టించింది ఎప్పుడు 1955లోనో 1957లోనో విన్నా పెట్టాడు, ఆయన పెట్టించాడు. ఇప్పుడు ఎంత అవుతుంది గట్ట అయితే రూపాయలు 2 రూపాయలు. ఆ రోజుల్లో అది ఎక్కువే అనుకో, అయినా 2 రూపాయలు పెట్టి ఒకటి పెట్టడం కనుక అందరూ నీళ్ళు పడుతుంటే అశుచి అవుతుంటే పెట్టచ్చుకోవాలి, అది కూడా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది, బావికి మోటార్ వేసుకొని ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కించుకొని పైపులు పెట్టుకుంటే ఎక్కడికంటే అక్కడ నోటికి ఇంకోటి వస్తుంది, చెవిలో ఒకటి వస్తుంది, ముక్కులో ఒకటి వస్తుంది, ఏంటంటే అది పెట్టుకోవచ్చు.
అదంతా వచ్చింది రాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, పైనుంచి ఒక స్ప్రే బాత్ ఒకటి వస్తుంది, తర్వాత మొహం మీద కొట్టుకోవడానికి ఒక స్ప్రే ఒకటి వస్తుంది, ఇది మొహం మీద కొట్టుకోవడానికి 2 స్ప్రేలు ఒకసారి పెట్టుకుంటే వస్తుంది. స్ప్రేతో రుద్దుకొని స్ప్రేతో రుద్దుకొని ఎన్నెన్నో అట్లా ఆడుకోవచ్చు. ఇప్పుడు దానికి తొట్టి ఒకటి వస్తుంది, ఆ తొట్టిలో పడుకొని మరి ఎంత భోగపురుషులు. ఇదంతా బయట నుంచి మనం కాపీ కొట్టుకొచ్చినవి వినేదంతా. ఏదో అట్లా అంటే వసతి భావం. వంటింట్లో కూడా ఒక కొళాయి పెట్టుకుంటే శుచిగా ఉంటుంది అన్నమాట. ఏదైనా డ్రమ్ పెట్టుకుంటే డ్రమ్ములో కూడా ఒక కొళాయి పెట్టుకోవడం నేర్చుకున్నారు. మనకు రోజుల్లో గిన్నెలో నీళ్లు పట్టుకునేవాళ్ళు, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు దాన్ని బట్టి దాన్ని ముంచి నీళ్ళు తాగితే వాళ్ళ చేతికి ఏదో చేతి కడుక్కోకుండా ముంచి చేస్తే అవన్నీ శుభ్రం ఉండేది కాదంట. శుభ్రానికి అతీతంగా ఇటువంటి వసతులు మనకు ఇది తెలివి. ఏం తెలివి? శుచిని తెలుసుకునేటువంటి తెలివి. మామూలు వసతి కాదు, శుచి అశుచి తెలుసుకునేటట్లుగా చేశారు బాగుంది. అట్లా అది ఎట్లా చేస్తున్నావు అయితే అది కూడా తెలిసేది కాదు. అందులో వెళ్ళేసి విశేషించి ఎండాకాలం వస్తే కుండలు తెచ్చుకుంటారు. కుండలు తెచ్చుకుంటే కుండలకి కొళాయి ఉండదుగా అని ఇప్పుడు కుండలకు కూడా కొళాయిలు పెట్టడం నేర్చుకున్నారు. బాగా అది కూడా మంచి తెలివి. ఎందుకు ఉంటుంది? అప్పుడు దానిలో ముంచకుండా ఉంటాయి. చేతులు ముంచితే అది మంచిది. మరి బాత్రూంలో ఎట్లా ఉంటుంది? అదే నీళ్ళు ఉంటాయి. లెట్రిన్ పోసిన వాడైనా నీళ్లు పోసుకోవాలంటే చేతులు ముంచి దాన్ని చెమ్ము నుంచి పోసుకోవడం ఉంటుంది. అటు కాకుండా ఇప్పుడు లెట్రిన్కి వేరే కొళాయి పెట్టేస్తే అక్కడే నీళ్ళుంటే అక్కడ కొట్టేయకుండా వచ్చేస్తాడు. అది బాగుంది. శుచి పాటించడానికి ఈ కొళాయి ట్యాంకు నుంచి తీసుకురావటం. కాకపోతే మఠం శ్రీకృష్ణానంద మఠంలో చేసే ఒక ఆలోచనని విడ్డూరం అంటారు. ఏమంటారంటే లెట్రిన్ ట్యాంకు వేరేగా ఉంటుంది, బాత్రూమ్ ట్యాంకు వేరేగా ఉంటుంది. లెట్రిన్ నుంచి లాగాల్సిన ట్యాంక్ అన్నిటికి లాగాల్సిందే, బాత్రూమ్ నుంచి అన్నిటికీ లాగాల్సిందే, వేరేగా ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటుంది అంటే పొల్యూషన్ అట్లా ఉంటుంది. పొల్యూషన్ ఇంగ్లీష్ వాడు చెప్తే ఇప్పుడు అర్థమైంది. శుభ్రం అంటే మనకు అర్థం కావాలి, కల్తీ అంటే అర్థం కావాలి. అది ఇంగ్లీష్లో పొల్యూషన్ అంటే పొల్యూషన్ అండి ఏమవుతుందండి? పొల్యూషన్ ఏమవుతుంది? పొల్యూషన్ అవుతుంది. అట్లా చెప్పి కనుక పెట్టినా మనం అందువల్ల ఏం చేయాలి? బయట నుంచి వచ్చినప్పుడు మనం అంతా కూడా కలుషితమై ఉంటాం. అది ఏ కాలమైనా, చలికాలమైనా కూడా కలుషితమై ఉంటాం. అందువల్ల ఏం చేయాలి? బయట నుంచి వస్తే వెంటనే ముందు బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కొని శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తుడుచుకొని లోపలికి వెళ్ళాలి. ఈ కాళ్ళు కడుక్కోవటం అంటే కూడా ఇది కూడా అన్నీ తెలియని మనిషి, అజ్ఞాని అనుకుంటాడు, చాలా తెలిసి ఉంటాడు, కానీ ఏమీ తెలియదు. దానికి 3 3 9 తెలిస్తే అన్ని తెలిసినట్టు అనుకుంటాడు. గట్టిగా 3 3 9 తెలిసిన 9 3 27 ఎంతరా అంటే అంతదాకా నేను ఎక్కాలి, నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? 3 ఏళ్ళ 21 1 చేతిలో 2 ఇక్కడ 1 తర్వాత 3 ఏళ్ళ 6 6 2 8 81. ఇప్పుడు 2 వేళ్ళు అంటే చేతిలో 2 ఇక్కడ 1 ఇదంతా చెప్తే మొరటుగా ఉంటుంది. ఏం చేయాలి? ఇప్పుడు మొబైల్లో క్యాల్కులేటర్ ఉంటుంది, క్యాల్కులేటర్ చేసేసి 2 × 2 కొడతారు, 2 × 4 బుర్రలు పనిచేయటం బాగాలేసినాయి. ఇప్పుడు సరిపోతే తెలియకపోతే పడిపోయావా? కనీసం తనెవరో తెలుసుకుంటే తను బయటదందు పరాధీనమైనటువంటి వాడు కాదు. అది అసలు ఆధ్యాత్మికం అనేటటువంటిది లోపల తెలుసుకోవాలి అంటేనే అసలు ఎంతో సంస్కారం ఉంటే కానీ తెలియదు. లేకపోతే ఎంత ఉంటుందంటే గుడ్డెదు చేరబడ్డట్టుగా ఏదో తిరగాడుతూ కాలం వస్తే పుట్టుకంటాడు అంతే. ఆ తర్వాత ఎక్కడికి పోతాడో, దానివల్ల ఏమవుతుంది, తనే మోసపోతాడు, ఎంత కష్టపడతాడో ఏం తెలియదు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు చక్కగా మన కదలికల్ని పరిశీలన చేసి చూడాలి.
ఎక్కడ మనకు శౌచమో అశౌచం ఎట్లా ఉంటుందో. గౌక్కున తినేయటం కాదు, పుట్టంగా తినేసాం, తిన్న తర్వాత ఎరిగేసిన తర్వాత నిద్రపోయాం, మళ్ళీ తిన్నాం మళ్ళీ ఎరిగాం, మళ్ళీ తిన్నాం మళ్ళీ ఎరిగాం. ఇట్లా అయినట్టుగా ఉంటే అది బ్రతికి ఎట్లా అవుతుంది? బ్రతుకు అంటే బ్రతకటం. బ్రతుకుకి కొంచెం కూడా దారకూడదు. బ్రతికినటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది, బ్రతుకుకి ఇబ్బంది అనుభూతి వేరుగా ఉంటుంది, బ్రతుకే లేకుండా చావు బాగా క్లిష్టం వస్తే అనుభూతి వేరుగా ఉంటుంది. వదిలిపెట్టిపోతే ఎట్లా ఉంటుంది? అందులో ఏం చేయాలి? పుట్టగానే ఇంకా బయట నుంచి రాగానే ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవటం అంటే కాస్త చేత్తోనన్నా రుద్దుకోవాలి, కాళ్ళని నీళ్ళు పోసుకొని రుద్దుకోవటం, రుద్దుకొని తీసుకురావాలి, లేదా కాళ్ళ మీద కాలు వేసి రుద్దుకోవడం. కాళ్ళ మీద కాలు వేసి రుద్దుకుంటే కనీసం రుద్దుకోవడం కూడా తెలియదు. రెండు కాళ్ళు ఇట్లా ఉంటాయి అనుకోండి, ఇట్టి అనకూడదు, ఈ కాలుతో మునిగితే మనం మీద కూడా అంత ఓపిక ఏది? ఇప్పుడు అంత టైం ఏది అంటాడు. ఓహో, టైం లేదా? గడువు ఉంది, వేళ ఉంది, పొద్దు ఉంది. తెలుగులో పొద్దు అయితే ఉంటుంది, ఇంగ్లీష్లో టైం అయితే ఉండదు. అది టైం లేదు. ఏదంటే ఎట్లయితే పరిగెత్త ఎక్కడికో పోవాలి, ఎక్కడికో పోవాలని చెప్పేసి అది ఇట్లా ఉండాలి. ఇవన్నీ అలవాట్లో అది అలవాటు అయిపోవాలి. ఇక్కడ దాకా వస్తే కాదు, ఇక్కడ దాకా ఎవరు చేస్తుంది. మా ఇంట్లో అయితే కాడు కొడుకుని ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినా ఉండదు. ఏదైనా కడితే ఎట్లా ఉంటుందంటే, ఇటువైపు ఏమో తూర్పు వైపు ఏమో ద్వారం, పడమటి వైపు ఏమో బాత్రూమ్ ఉంటుంది. ఇల్లంతా పులిమి అక్కడికి పోయి అప్పుడు కాడు. ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో హాల్ ఉంటుంది, నేరుగా పోనీ ఇక్కడి నుంచి నేరుగా బాత్రూమ్కి దోవ ఉంటుందంటే ఆ తీరు వేరు. అట్లా ఉండదు. ముందు హాల్ ఉంటుంది, హాల్ దాటి లోపలికి పోవాలి. ఆ లోపల కూడా ఎట్లా ఉంటుందంటే, బెడ్రూమ్ అయిన తర్వాత ఆ మూలగా ఉంటుంది. అది అంటే బెడ్ దాటిపోవాలి. ఇదంతా కూడా ఆ పడక గదికి పూసేయాలి మొత్తం, బయట నుంచి తెచ్చినంతా అట్లా ఉంటుంది. ఫ్యాషన్ చూసేవాళ్ళు ఎట్టుంటారు? ఫ్యాషన్ చూసేవాళ్ళు ఎట్టుంటారు మీరు? వాళ్ళు చాలా ఫ్యాషన్గా మోసపోతారు. మోసపోవటంలో కూడా వాళ్ళు ఫ్యాషన్గా ఉంటారు, మొరటుగా ఉండరు, వాళ్ళు ఫ్యాషన్గా మోసపోతారు. ఇది తీరు. అందువల్ల మనం ఏం చేయాలి? ఇది ఎప్పుడైతే మనకు దుమ్ము గిమ్మ అసలు చెప్తే కనీసం ఐదనన్నా తెలియాలి. అయితే దాని మీదే ఉంటాడు ఒక బద్దగస్తుడు. నేను వెళ్ళిన దోవాలి అక్కడ ఏం దుమ్మి గిమ్మి వెళ్ళేది అంత ఏం లేదు, లేని పొందాలి, లేని ఇరకం పెట్టుకుని అంతే. నేను చేయలేను మాట. ఏం చేయాలి? ఎవరికైనా వాళ్ళు పుట్టడం అంటేనే పెళ్లి చేసుకోవడం అంటే బాగుంది. ఊగలాటం చంకలు కొట్టుకుంటూ పుడితివే, చంకలు కొట్టుకున్న వాడితో భార్య భరతనాట్యం చేసుకుంటూ పెళ్లి చేసుకుంటే అంత భారాన్ని అనుభవిస్తున్నావే. కాడు కడుక్కోవడానికి, శుచి చేసుకోవడానికి ఏం కష్టం? అంత భారం చేసిన వాడికి శుచి చేసుకోవడానికి ఎంత కష్టం? అదే కష్టం అయితే ఇంకా నేను చాలా ఉంది. కాళ్ళు కడుక్కోరు సరి కదా, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కొని వచ్చి తిందామని కూడా ఉండదు. కొంతమంది ఎట్టుంటారంటే, చెయ్యి శుభ్రం చేసుకోవాలని తెలుసు, కానీ అక్కడ ఉపాయం లేదు. అందువల్ల ఏం చేస్తారు? ఇట్లా తొడ మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా తుడుచుకొని
దానికి ఏముంటుంది తెలిసిన మీకు, ఎప్పుడన్నా బస్సుల్లో పోయేటప్పుడు చూసినప్పుడు కొందరికి ఏం చేస్తారంటే మరి ఎప్పుడూ తిరుగుతుండేవాడు కొంతమంది ఉంటారు. తిరిగినా తిరగకపోయినా అసలు రోగం మీకు తెలిసిన ఏదో తిరగాడుతుంటే తెలియదు, ఊరికినే కూర్చుంటే అప్పుడు ఆకలి తెలుస్తుంది బాగా. అందుకని బస్సుల్లో వాటి లెక్క కానీ అందరూ ఏం చేస్తారు, మన అలవాటుకి ఒక కెలికినట్టుగా వస్తాడు. కూడా వేరుశనగ అమ్మేవాడు వస్తాడు, ఇంకోడేమో మరమరాలు అమ్మేవాడు వస్తాడు, ఇంకోడేమో బిస్కెట్ల వాడు వస్తాడు, ఇంకా ఎవరు వస్తారు, ఇంకేవో పండ్ల వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. వాడు పాపం బస్సు ఎక్కుతారు, పండు ఇంకోదా పండ్లు అమ్మబోతాడు, మళ్ళీ ఒక సైడ్ చూస్తాడు, ఎవరికి అట్లా పోతాడు. ఇక ట్రైన్లో అయితే ఈ మూడు చాముల దాకా అరుచుకుంటూ పోతే ఈ ట్రైన్ ఈ డబ్బా దిగాడు, మళ్ళీ అక్కడ పోయి పక్క డబ్బా ఎక్కుతాడు. అది కొత్తగా ట్రైన్ ఏదైనా వస్తే అట్లా చేసి ట్రైన్ కదిలిపోతుంది అన్నప్పుడు వాళ్ళకి ఐడియా తెలిసాడు దిగాడు తీసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు, అది అయ్యేదాకా ఆ డబ్బాలోనే అది తిరిగి మళ్ళీ ఆ పక్క స్టేషన్లో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ట్రైన్ వస్తుంటే దానిలో ఎక్కేసి మళ్ళీ ఇట్లా వస్తుంటారు. వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని గబుక్కున టికెట్ కలెక్టర్ కానీ ఏమన్నారు వీళ్ళు, ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళు ఏమనరు. అటువంటి వాటిల్లో ఏ దొరికినా కొనుక్కుంది. ఇక టీ స్టాల్స్ అనే ఉంటాయి, స్టేషన్ రాగానే టీ స్టాల్స్ ఉంటాయి. ట్రైన్ రాగానే చెక్క వాళ్ళు సప్లై చేస్తుంటారు. వాళ్ళు పొద్దున్నే ఇడ్లీలు రెడీగా ఉంటాయి, గారెలు రెడీగా ఉంటాయి, చట్నీ వేసి డబ్బులు వేసుకుంటాడు, ఇస్తుంటాడు. క్విక్ సర్వీస్ వాడు ఎట్టుంటాడు, వాడి దాకా ఎందుకు, అవి ఏమి లేకుండా ఉండేటుంటాడు వాడు ఎట్టుంటాడు. ఏమి లేని వాడు ఎట్టుంటాడు వాడు. ఇప్పుడు వాకిట్లో పచ్చిమిరపకాయ బజ్జీలు అమ్మేవాడు ఎప్పుడు చూసారా మీరు? వాకిట్లో ఎందుకు కనుక దుకాణాలు అమ్ముతుంటారు, బజ్జీలు అమ్ముతుంటారు, పకోడీలు అమ్ముతుంటారు, లేకపోతే అన్ని గ్లాస్ కేసులో పెడతారు అన్నమాట. పెట్టి చుడువాలు పెడతాడు, బజ్జీలు పెడతాడు, పాలకూర బజ్జీలు పెడతాడు, అన్ని నీళ్లు కారుతుంటాయి, ఇంకా దానిలో స్వీట్లు పెడుతుంటాడు. వాడు అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇటు కొనుక్కుని రాగానే కాసేపు ఇక్కడ పెడతాడు, కాసేపు ముక్కులో వేలు పెడతాడు, కాసేపు నోట్లో వేలు పెడతాడు, ఇంకెక్కడ పెడతాడు, కంట్లో పూసి తీసుకుంటాడు. నీళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఉండవు, నీళ్ళు ఉంటే కూడా మాసి వాటి వెళ్తే ఆ నీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే గరిటెలు పెడతారు, అన్నిట్లో గరిటెలు పెట్టి గరిటెతో వేస్తుంటారు. ఆ గరిటె దాని అవతల వైపేమో పదార్థాల్లో తిరగాడుతుంటుంది, ఇతర వైపేమో తన మురికిలో తిరగాడుతుంటుంది. అక్కడికి అది వేరు, ఈ మూలకి ఆ మూలకి వేరు. అట్లా ఈ అంటే ఏంటంటే మనకి తెలియకుండా ఈ మధ్య ఎవరో చెప్పగా విన్నా, ఇట్లా ఉంటుంది, మన ఇంట్లో తిరుగుతూ ఉంటే కూడా మన ఇంట్లో వచ్చే దుమ్ము ఊడిస్తే కూడా దానిలో సగం మన ఒంటి మించి రాలే దుమ్ము ఉంటుందని వాళ్ళు చెప్పి మాకు బోధ చేశారు మన వాళ్ళు. అవునా? అట్లాగే అటువంటి పరిస్థితుల్లో ఈ దేశం అంతా తిరిగి వచ్చి ఉంటుంది. ఎక్కడైనా పోయిస్తే ఒక చోట ఎట్లా ఉంటుంది, దాన్ని వాళ్ళు చక్కగా పొద్దున్నే తల స్నానం చేసి చక్కగా వెళ్ళాడు. అంతే. అటు రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి మళ్ళీ వారానికి సరిపడంత కొట్టాడు వాడు. ఇక సరే స్కూటర్లో పోతుంటే అవతల వాడికి వాడు స్కూటర్ కాదు, వాడి 4 వీలర్ కనుక తలుపులు వేసుకుంటున్నాడు, ఈసీ ఉంటున్నాడు వాడు. వాడికి ఎట్టు ఉంటే కనుక అవతల గుంటలో నీళ్లు ఉన్నాయి, వర్షం నీళ్ళు వచ్చినాయి, దాని మీద బుర్రలో పోయేటప్పటికి ఆ నీళ్ళని ఇచ్చింది తన నీరు పడ్డాయి. తింటే మాటికి ఎప్పుడు ఎక్కడ కడుక్కోవాలి, మాటికి కడుక్కోవడం అంటే ఎట్లా ఉంటుంది.
మాటి మాటి కడుక్కోవటం అంటే ఎట్లా ఉంటుంది అని అదే విసుక్కోవద్దు. అది చూడు, నీకు విసుగ్గా ఉంటే అవసరమైతే ఆ మట్టే తీసుకుంటుంది. కానీ విసిగి శుచిగా ఉండటం అనేది ఎందుకు విసుగు లేకుండా ఉంటాడు. అతీత స్థితి అయితే తింటాడు. కానీ శుచి కావటం అనేటటువంటిది, బయట శుచి అనేటటువంటిది అంతఃశుచికి అది ఒక ఉపమానం. దేహాన్ని శుచిగా కాపాడుకుంటే దేహంతో మనం సమస్య లేకుండా ఉంటుంది. దానికోసమని ముందు బాహ్య శుచి. మా దేహం కనుక శుచిగా అనారోగ్యం లేకుండా ఉంటే అప్పుడు దాన్ని ఎట్లయితే మనం వాడుకొని మన ముక్తి సాధనకు మనం అవకాశం దొరుకుతుంది. ఇట్లా ఒకదానికి ఒకటి కనుక సబాహ్యాంతర శుచి అని, బాహ్య శుచి కూడా ఆ నారాయణుడే అంటుంది. అంతఃశుచి నారాయణుడు ఎట్లాగో బాహ్య శుచి కూడా నారాయణుడే అని మనకు స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల బయట నుంచి ఇక్కడ ఏదో వచ్చినప్పుడు ఏం చేయాలి? నేరుగా లోపలికి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? కాళ్ళు రుద్దుకొని కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని లోపలికి పోవాలి. లేకపోతే ఎట్లా ఉంటుంది? బయట అసలే బయట నుంచి వచ్చింది మట్టి. ఆ మట్టిని తడిపాడు, కాళ్ళ కింద పొడ కింద పెట్టి తడిపేశాడు, అది వదలలే. ఇప్పుడు ఏమవుతుంది? ఆ మట్టి పొడి మట్టిగా అన్న ఇంటికి వస్తే తీరు వేరు. ఆ తడి మట్టి కడిచిన మట్టి కాళ్ళు ఎట్ట చేస్తుందో అది లోపలికి వస్తే ఎంత 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 దూరం తిరుగుతాడో అది ఆరిపోయేదాకా అంతవరకు అదే ఉంటుంది. ఇంటి నిండా పొలుగుతాడు. ఏం చేస్తాడు? బ్రష్ పెట్టి పూలు పెట్టే ఇప్పుడు కాళ్ళే ఒక బ్రష్ ఇంటి నిండా పొలుగుతాడు. ఇంటికి వాటిలో కాళ్ళు కడుక్కోవడానికి, బయట కాళ్ళు కడుక్కోవడానికి ఒక కుళాయి అనేది మీ ఇంట్లో ఉందా? ఉందిగా? ఓహో, మంచివాడు అయితే. ఆ ఇంటి ఆయన ఎవరో కొంచెం తెలివైన వాడేలే. తెలివైన వాళ్ళ కింద లెక్కేద్దామా? అవునా? సరే, ఎక్కడన్నా మనం అది అయిన తర్వాత కాళ్ళు ముందు కడుక్కున్నాడు అంతే. ఆ తర్వాత దుమ్మంతా ఎక్కడి నుంచి? ఆపాదమస్తకం ఉన్నటువంటి దుమ్ముని వదిలించుకోవద్దు. ఇంతక బాత్రూంలో డ్రైనేజీలోంచి వదిలేస్తే అది డ్రైనేజీకి వెళ్ళిపోతుంది. అందుకని వెళ్ళి ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేయాలి. శుభ్రంగా స్నానం చేస్తానని అంటే ఏమర్థం కాకుండా ఒడ్డు నాడు చెంబు నీళ్ళు నిండుతుని పోసుకుని శుభ్రంగా స్నానం చేశారంటే ఏమర్థం? ఇదివరకు ప్రవచనాలు చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇది భీమవరం నుంచి ఇటు ఇది ఇట్లా కలిదిండి గుడివాడ వచ్చే దోవలో జువ్వలపాలెం అని ఒక ఊరు. ఆ జువ్వలపాలెంలో ఒక కాలం ఉంది, పంట కాలం. అది ఆ నీళ్లు కూడా ఎర్రగా ఉంటాయి, అంతే మట్టితో ఉంటాయి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఉండవు. అది వస్తుంటాయి. ఆ ఊళ్ళో అంతకంటే ఇంకోటి ఏం లేదు. వాళ్ళకి కుళాయిలు కానీ మున్సిపల్ నీళ్ళు కానీ ఏం లేవు. అందులో ఏం చేస్తారు? దానిలో అందరూ స్నానం చేసినా దానికి, మంచినీళ్ళు పట్టుకున్నా ఆ నీళ్ళే, స్నానం చేసినా ఆ నీళ్ళే, గుడ్లు కడిగినా ఆ నీళ్ళే. మరి పందిని కడిగి పందిని కోసేటప్పుడు దానిలో వాడికి ఎన్నో నియమాలు ఉంటాయి. పందిని అట్ట పోయకూడదు. పందికి శుభ్రంగా స్నానం చేయించి కోయాలి. కనుక పందిని కడిగించిన కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇటువైపు మనుషులు తిరుగుతుంటారు, అటు పందులను కోసేవాళ్ళు అనుకుంటారు. అక్కడికి ఇక్కడికి ఎంత ఉంటుంది? మా అంటే 10 అడుగులు ఉంటుంది. అక్కడికి పోయి ఒకసారి ఈ ఉపాధికి ఆ జువ్వలపాలెంలో ఆ గతిలో ఉండాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. ఆ రోడ్డు ఎట్లా వచ్చింది? కాలువ, రోడ్డు పక్కన అది ఆశ్రమం. ఆశ్రమంలో మొదటి అంతస్తులో చక్కగా కనిపిస్తుంది. కిందంటే చిన్న కనిపిస్తుంది, పైన ఎట్లా ఉంటుంది? ఇట్లా ఇయర్ వ్యూ తీసినట్టుగా, ఫోటో తీసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అన్నీ కనిపిస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఎవరిన పర్మిషన్ పెట్టాడు. అతను ఏం చేశాడు? ఇక్కడ మరి స్వామికి నీళ్ళు తెచ్చిపెట్టారుగా, తీసుకెళ్ళాడు. అతను ఏం చేశాడు? దానిలో నువ్వు శుభ్రంగా స్నానం చేసినట్టంటే వాడు దానిలో మునిగాడు 2 మాటలు, అంతే నీళ్ళు తెచ్చేశాడు.
ఆయన చెప్తుంటే జ్ఞాపకం వచ్చింది. శుభ్రంగా స్నానం చేశాడండి అన్నాడు. అప్పటి సబ్బుబెట్టి రుద్దుకున్నాడంటే సబ్బుబెట్టి రుద్దుకోలేడు, స్నానం చేశాడు, శుభ్రంగా చేశాడండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళకి శుభ్రం ఉంటే ఎంత అవగాహన ఉండదన్నమాట అర్థం. మనుషులు ఇట్టా కూడా ఉంటారా అంటే ఉంటారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్ల నుంచి వచ్చారు. గొడ్డు జన్మ తర్వాత ఇక్కడికి వచ్చారు, తెలియదుగా. ఆ సంస్కారంతో వస్తాడు. అది సంస్కరింప చేసుకోవడానికి వచ్చాడని తెలియడానికి కూడా అది ఆ పూర్వ సంస్కారం అట్లా ఉంటుంది. హ్యాబిట్స్ డై హార్డ్ని, అలవాట్లు తొందరగా మారవు పోవు అని చెప్పినట్టుగా అలవాటు ఎక్కడి నుంచి వచ్చినాయి? గత జన్మల్లో నుంచి వచ్చినాయి. అందునటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఎట్లా తెలియాలి? ప్రభువుకు అర్థం కావాలి, అర్థమై ఇట్లా ఉంటారు కనుక వాళ్ళని ఉద్ధరించాలి. వాళ్ళని ఉద్ధరించాలంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి దోచి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళుగా ఏముండాలి? వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరం ఎక్కించాలి. అది పెద్ద సూత్రం. ఏదో చెప్పారు ఇప్పుడు. అది ఓట్లను గుంజుకోవటానికి మంచి పణంలాగా ఉంది. 10 రోజులు ఇది ఇట్లా ఉండేది. సద్బుద్ధితో వాళ్ళని కూడా కాస్త తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉద్యోగం సద్యోగం సరిగ్గా నేర్చేటట్టుగా, చదువు అబ్బేటట్టుగా చదువుల్లో చేర్చడానికి. చదువుకోమని ఎవడొద్దన్నాడు? చదువుకోవాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. బాగా ఉంది. ఆ చదువు చేత కాకుండా అసలు చదువు కూడా నేర్పించాలి అన్నమాట. ఎవడికి ఇది అందట్లే. మొత్తానికి ఏదో తీసుకొచ్చి పెడుతున్నారు, చదివించడం బాగుంది. దానిలో ఎట్లా ఉంటుంది? అర్హత లేకుండా వాళ్ళకి ఇస్తే, అర్హత ఉన్న వాళ్ళని పక్కగా నెట్టేసి వీళ్ళకి ఇస్తే లాభం అంటే అది రిజర్వ్డ్ అంటే అంతే అంట. అట్లా తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశారు? సమాజాన్ని పాడు చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? వాడు పాడతాడు, మాంసం తింటే ఏమైందంటే మనసుని నిగ్రహించుకోవాలి, అంతేగాని మనసు తింటే ఏమైంది? ఈ మనసుని ఏమని నిగ్రహించాలి? అది మంచిది కాదు, శుచి కాదు అని అనుకోకుండా దాన్ని మనసు నిగ్రహించి మనసు మంచిది అనుకోనట్టుగా చేయాలి. అది వాళ్ళ నిగ్రహం అని చెప్పేది. మానేమని కాదు. ఎందుకు మానేది? వాడి జీవహింస పదం అర్థం కాదు. జీవహింస అంటే ఏమర్థం కాదు? జీవుడు అంటే అర్థం కాదు, హింస అంటే అర్థం కాదు. అన్ని బయటపడే అర్థాలు కానీ లోపల అర్థాలు కానే కాదు. కనుక ఇట్లా చేసినటువంటి వాళ్ళని ఎంతో లాభం ఉంటారు. అందువల్ల ఆచరించాలంటే ఆచరించాల్సింది. శుభ్రంగా స్నానం చేయడం అంటే ఇది సబ్బెట్టి రుద్దుకోవాలి. ఎన్ని మాటలు స్నానం చేసినా శుభ్రంగా రుద్దుకోవాలి. ఆ రుద్దుకోవాలి. స్నానం చేయాలంటే మనం ఏం చేస్తుందంటే మాటికి బట్టలు ఎక్కడ సరుకోవాలి, మళ్ళీ ఉతుక్కోవాలని ఏం చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చిన్న బట్ట కట్టుకుని మళ్ళీ ఊడ్చుకుని మళ్ళీ స్నానం కట్టుకుని చేస్తామంటే కూడా అది గబుక్కన బాత్రూంలో పోయి బట్టలు నింపేసి స్నానం చేయకూడదు. ఇంకో బట్ట కట్టుకో. సంసారికి నియమాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సంసారి అంటే తిక్క సన్యాసి అని అర్థం. అదేమో సన్యాసి అంటే అది సన్యాసి, తిక్క సన్యాసి అది తిక్క సన్యాసి. వాడి చపలంగా ఉంటాడు. ఆ చపలానికి ఇటువంటి పనికిరాదు. ఎప్పుడు కూడా బట్ట అయిపోయి స్నానం చేయకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? స్నానం చేసేటప్పుడు మళ్ళీ రుద్దుకోవాలి. తల రుద్దుకోవాల్సిందే. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా తల రుద్దుకోవాలి. రోజు తల స్నానం చేయాలి. మధ్యలో ఎప్పుడు స్నానం చేయాలన్నా కూడా ఇష్టం. ఎల్లటిని పోయిస్తే కూడా తల స్నానం చేయాల్సిందే, వేరే ఉపాయం లేదు అంటాడు. ఓయబ్బా వాటి మరి తల స్నానం చేసిన తలకాయ అయిపోతుంది అంటాడు. తలకాయ నొప్పి వచ్చినా రాదు, బతికితే అసలే రాదు. తలస్నానం చేస్తే తలకాయ నొప్పి ఉంటుంది. ఆ తలకాయ నొప్పికి వేరే కారణం, తలస్నానం కారణం కాదు. తలకాయ నొప్పికి వేరే కారణం ఉంది. గుడ్డు కారం తలకాయ నొప్పి రకం వస్తుంది. అందువల్ల స్నానం చేసేటప్పుడు సబ్బులు ఉతుకొని చక్కగా ఇంకేం చేయాలి? బట్టలు కూడా ఉతికేసుకోవాలి. అక్కడ అర్థం ఎట్లా అంటే ఆ బయట నుంచి తీసుకొచ్చి మోసుకొచ్చినటువంటి దానికి ఏమేమి దాంతో బయటదంతా మొత్తం మోసుకొస్తామో అదంతా కూడా ఇంట్లో వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకుని కానీ మళ్ళీ తాను లోపలికి వెళ్ళటానికి వెళ్ళాను.
ఇది ఒకప్పుడు మడి అంటే అదేవా మడి అని మడి మడి అని ఎగతాళి చేసేటటువంటి సంస్థలు కూడా ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళకి ఏం తెలుసు మడి శబ్దానికి అర్థం? మడి అంటే ఏంటి? ఒక ఆవరణ కట్టుకొని ఈ ఆవరణలో తను ఉంటే తర్వాత దాన్ని శుచి చేసుకుని ఆవరణ దాటి కొట్టుకోవడం మడి కట్టుకోవడం అంటే. మడి అనే పదం ఎక్కడ వాడతారంటే పొలాల్లో వాడతారు. మడులు కట్టారంటే అన్నమాట, గట్టలు కడతారు ఈ నీళ్ళు అట్టుకోకుండా ఉండాలని. తనదే కావచ్చు, కానీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ విస్తీర్ణానికి మడి కట్టామనుకోండి, అప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే అది ఆ పల్లం వల్ల ఏం చేస్తే నీళ్ళన్నీ ఒక చోటుకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నీళ్ళు లేకుండా ఉంటాయి. మడులు కడితే అప్పుడు కట్టలో మడులు కడతారు. ఆ కట్టినప్పుడు అక్కడెక్కడ పరిమితంగా ఉంటుంది. ఆ ఎత్తుకి అక్కడికి ఒక ఎత్తుకి ఒక పల్లానికి తేడా తక్కువ ఉంటుంది కనుక నీళ్లు పడితే ఉంటాయి అని అర్థం. ఎట్లాగో మడి అట్లాగే మడి శబ్దం ఎట్లా ఉంటుంది? అవతల దోషాన్ని నుంచి తాను రక్షించుకోవడం అన్నమాట. దోషంగా ఉంటే దాన్ని శుభ్రం చేసుకొని అప్పుడు ఆ దోషాన్ని తీసేసి అప్పుడు మడిలో కలుపుకోవాలి, శుచిలో కలుపుకోవాలి. అందువల్ల బట్టలు కూడా ఉతుక్కోవాలి. మరి కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నటువంటి మరి స్నానం చేసేసి ఆ బట్ట తీసేసి మరి స్నానం చేసి తినాలంటే కట్టుకొని తినేసి తర్వాత మళ్ళీ మా బట్టలు కట్టుకుని మళ్ళీ కూడా తిరిగిసిరా 10 మాట తిరిగిరా సాయంత్రం దాకా మళ్ళీ వెళ్ళాల్సింది సాయంత్రమే రా. ఆ బట్ట సాయంత్రం వచ్చింది ఆ బట్టలు ఉతికేసుకోవాలి. మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఆ బట్టలు ఉతికేసుకోవాలి. అందులో కొన్ని ప్రాంతాల్లో మరీ అసహ్యంగా ఉంటుంది, బయటకు వెళ్ళటం అంటే అసహ్యంగా. ఈ ఇక్కడ ఇట్లా మచిలీపట్నం లాంటి టౌన్లోనే అట్లా ఉంటుంది. అక్కడ ఎటు తిరిగినప్పటికీ కూడా అదేమిటో అంత వాతావరణం అంతా కూడా చెమ్మగా ఉన్నట్టుగా ఉండి మట్టితో పూసినట్టుగా అట్లా ఉంటుంది. అది బహుశా సముద్ర తీరంలో ఊళ్ళు అట్లాగే ఉంటాయేమో, మద్రాసులో కూడా అట్లాగే ఉండేది. కానీ కొన్ని చోట్ల మద్రాసులో అట్లా ఉండేది కాదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు మళ్ళీ మారిపోయింది. ఒకప్పుడు మద్రాసులో టీ నగర్ అని ఉండేది. ఆ టీ నగర్ దగ్గర అట్లా ఉండేది కాదు. తిరువల్లికేణి అంటే కేవలం సముద్రానికి దగ్గరగా అక్కడ కొంచెం ఎట్లానా ఉన్నట్టు. కానీ ఇళ్ళ ప్రాంతాల్లో కూడా అట్లా ఉండదు. కానీ మచిలీపట్నంలో ఆ బిజినెస్ సెంటర్లో మరీ ఇట్లాగా ఉంటుంది. అది మనం చూసుకొని బయట వాతావరణాన్ని పట్టుకొని మనం మన శుచిని కాపాడుకునేటట్టుగా ఉండాలి. స్నానం చేయాలని అనద్దు, శుచిని కాపాడుకుంటే తెలిస్తే అది ఆ గుర్తింపు మనకు ఉంటే అప్పుడు స్నానమైనా చేస్తాం, ఇంకేమైనా చేస్తాం. మరి ఎక్కువగా ఉంటే వేడి నీళ్ళు స్నానం చేస్తే కూడా మిగతా శుచి అవుతుంది. వేడి నీళ్ళు స్నానం చేసి సభ్యులు రుద్దుకుంటే కానీ కొన్ని పోవదు, అట్లా ఉంటుంది. అట్లా దాంతోపాటుగా వాళ్ళ దేహం యొక్క తీరు కూడా కొంతమందికి చెమట ఎక్కువగా వస్తుంది. చెమట ఎక్కువ పోసినప్పుడు కూడా కొంతమందికి ఓర్చుకున్నట్టుగా ఉంటుంది. కొంతమందికి కాస్త చెమట రాగానే ఎట్లా వస్తుంది, వాసన రాకుండా ఉంటుంది. కొంతమంది చెమట ఎంత పోసినప్పుడు కూడా ఆ తీరు ఏర్పడింది. అది చూసుకొని శుచిని కాపాడుకోవాలి. అక్కడ శుచిని కాపాడుకోవటం అనేటటువంటిది శుచి తనకు స్వరూపం, ఆధ్యాత్మికంగా స్వరూపము. అందువల్ల దాన్ని కాపాడుకోవటం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది? అవతల తనకి ఎంత దానికి పొల్యూషన్ అంటే దానికి ఎంత దోషం కలుగుతుందో దోషం నుంచి కాపాడుకోవాలి. దోషం ఎంత దట్టంగా ఉంటే అంత భద్రంగా కాపాడుకోవాలి. చూచాయిగా ఉంటే చూచాయిగానే అది పోయేటట్టుగా మొత్తానికి ఎట పోవాలో అట పోవాలి. దోషం నుంచి తప్పించుకోవటము, అశుచిని తప్పించుకోవటం అనేటటువంటి తాను ఆచరించాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఇది ఇహపరములకు అంటారు. లోకంలో కూడా హైజీన్ లేకపోతే అవుతుంది, దేహానికి కొన్ని రోగాలు అంటుకుంటాయి. అది అట్లా ఇంకెట్లా ఉంటుంది? ఇంటికి వచ్చిన తర్వాత కూడా వంటింట్లోకి పోయే ముందు, వంటింట్లో ఏదైనా ముట్టుకోబోయే ముందు, లేకపోతే అన్నం తినబోయే ముందు చేతులు కడుక్కోవాలి. ఈ మాట ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మాటికి చేతులు కడుక్కో అంటే అది వాళ్ళు సోది చెప్పినట్టు చెబుతున్నారు. అది మాత్రం వాళ్ళు చెప్పినా కూడా చెయ్యొద్దు. మా ఇంట వంట కుక్క కూడా లేదా వాటి ఈ మాట నాకు ఇంట వంట కుక్క కూడా లేదంటే కుక్క గొప్పది, కుక్కకు లేదు కానీ లేదు వీళ్ళకి లేదు. ఆ సమాజ ఎట్లా ఉంటుందంటే
అవునండి సాగుతులాట. కుక్క ఇంట్లో కూడా లేదు. కుక్కకు విలేజ్ చేస్తారు కదా, మా ఇంట్లో కూడా లేదు. మా ఇంట్లో కుక్క లేదు కదా, మాకు కూడా లేదు అని అప్పుడు అర్థం అవుతుంది. అంటే కుక్క గొప్పన తన ఇంటికి వెళ్ళవాడు ఆయన గొప్పవాడు అంటే మా ఆయన కంటే కూడా కుక్క గొప్పది కనుక మా కుక్క కూడా లేదు కనుక మాకు కూడా ఉండదు. సరే ఏదో చెప్పారు మొత్తానికి మా 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 నిఘంటువులోనే లేదు చేతులు కడుక్కోవడం అనేటువంటిది, కాళ్ళు కడుక్కోవడం. ఎంతసేపటికి రాగానే కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది, నేను కాళ్ళు ముట్టుకోవట్లేదుగా, చేతులు కడుక్కుని వచ్చా, టేబుల్ మీద కూర్చున్నాను. టేబుల్ మీద ఎట్లా ఉంది కనుక నేను ఎక్కడో చెప్పుకుంటాను జ్ఞాపకం. టేబుల్ మీద తినేగానే ఏం చేస్తారంటే ఎవరో కాల్ చేశారు. కాల్ చేస్తే బొగ్గి టేబుల్ చూడటం అంటే ఎట్లా ఉంటుంది అని అంటే హోటళ్లలో ఏం చేస్తారు వాళ్ళు, వాటికి దాన్ని పిండి పోస్తాడు. అది ఒక 4 టేబుల్ తుడిచేదాకా తుడుస్తాడు, మళ్ళీ పోయి కడుక్కోస్తాడు. అంటే 4 టేబుల్ అప్పుడు ఎంగిలేందిగా, ఆ ఎంగిలిదే అంతా పురుగుతాడు. ఒక టేబుల్ పులిగిన తర్వాత ఏం చేస్తాడు, అది తీసుకెళ్ళి ఇంకో టేబుల్ కనిపిస్తాడు. దాన్ని పులుస్తున్నా అంటాడు కానీ అది తీసుకొచ్చి పులుస్తున్నాడు. కాకపోతే ఏం చేస్తారంటే మడతలు మార్చుకొని అంటే ఇంకో దానికి మడతలు మార్చుకుంటే సరిపోతుంది. ఈ అన్హైజీనిక్ వాటికి కూడా మడతలు మార్చుకుంటే పోతుందా, ఎట్టుకోవాలి. మరి ఎట్లా అంటే చాలా కష్టం కదా, ఇంకేం చేయాలంటే అదే చెప్పడం. అది నువ్వు తెలుసుకో, ఎట్ట కష్టం అది అన్హైజీనిక్ అని తెలుసుకో, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం చేస్తాం, ఎక్కడో పోతేనో ఆకలిస్తే గౌకైనా పూటకోవడం ఏదో ఉంటే అక్కడ తిన్నట్టుగా. ఇప్పుడు పూటకోవడం పోయి ఇప్పుడు ఏమన్నారు, క్షణిక కోళ్ళమ్మ, ఇన్స్టంటేనియస్ ఫుడ్. వాళ్ళే వాకిట్లలో ఉంటారు, ఎట్లా ఉంటారు వాళ్ళు, వాడే నీకు అన్నీ ఇస్తాడు, నువ్వు మళ్ళీ ఇస్తే అవి తలుచుకునేది కూడా వాడేవాడు. హైదరాబాద్లో గప్చుప్ అని అమ్ముతారు వాడు. గప్చుప్ అంటే ఇంతంత పూరిలాగా ఉంటాయి, దానిలోకి ఏదో పులుసు పెడతాడు. అది తీసుకొని అంత పూరి ఉంటుంది కనుక గబుక్కుని నోట్లో వేసుకొని గప్చుప్ నోరు మూసుకున్న. ఇప్పుడు అలవాటు లేవు, ఎట్లా ఉంటాయి, ఇంత పుల్లలు జంతికల్లాగా ఇంత పుల్లలు చేసి అమ్మితే కూడా ఇది అంత దాకా ఎందుకు, వేరుశనగలు తింటారంటే కూడా అది తీసుకొని అట్లా విసేయకూడదు. ఆ జంతికలు తింటే జంతిక అసలు నూనె ఉంటుంది కదా, నూనె ఉందని తెలుసు, నూనె ఉండకూడదని తెలుసు, ఉండకూడదంటే తుడుచుకోవాలని తెలుసు. ఎందుకు తుడుచుకోవాలి, చేతికుంటే తక్కువ అవుతుంది కనుక ఏం చేస్తారు, అది తిని అది ఒక్కొక్కడి నోట్లో పెట్టుకుంటాడు. ఇంత దాకా నొప్పి పెట్టుకుని గవకని నోట అయితే విసిరేసుకున్నట్టు కూడా ఉండదు. అంత తిన్న తర్వాత చేతులు కడుక్కుందాం అని ఉండదు. ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని అప్పుడు చేతి అవుతుంది ఏం చేస్తారు, ఇట్లా మొట్ట గడి పోసుకుంటారు. బస్సుల్లో కూడా చేస్తారు ఈ పని. ఆ పక్క వాళ్ళ ఒంటి నిండా అదే ఉంటుంది. ఇక వాళ్ళు ఎక్కడైనా లెట్రిన్ పోయిస్తే ఇంకా దాకా ఎందుకు, ఫ్లైట్లోనో రైళ్లలో కూడా ఎట్లా ఉంటుంది, వాడు ఇంకా దాన్ని ఏమంటారు, దాన్ని టాయిలెట్ రూమ్కి పోయిస్తాడు. టాయిలెట్ రూమ్ పోయిస్తే ఏం చేశాడో, ఎంత పూసుకొచ్చాడో, మళ్ళీ నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. ఒకసారి ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో నుంచి వస్తుంటే అందరికీ ఏవో పెట్టారు,
రాత్రి 8ంటికి కనుక దానిలో పాటుగానే మరి లంచ్ కూడా ఉంటుంది హాల్లో, అది వేసి అందరికీ విడవతారు. అంత అయిపోయిన తర్వాత एयर होस्टेस వచ్చి మొహంలో మొహం పెట్టి आप कुछ नहीं खाते क्या మీరు ఏం తిన్నారంటే क्यों नहीं खाते खिलाया तो खाते दो दिन अगर తినబడితే తింటాను అన్నారు नहीं लिया करता तुम्हारे कैसे देखो ఎట్లా ఉన్నావు ఆడపిల్లవి మోకాలు పై దాకా చాలామంది సంస్కారం తినేదన్నం అంటే సంస్కారం కూడా విడము సరిగ్గా ఉండదు అంటే అని చెప్పి ఏం చేస్తుంటాను జీతం కోసం అవస్థపడుతున్నాం అంటే ఒళ్ళు అమ్ముకొని జీతం కోసం ఇంకా ఒళ్ళు అంతవరకే అమ్ముకున్నారు ఇంకా ఎంతవరకైనా అమ్ముకుంటారు డబ్బులకేగా అందువల్ల హైజీన్ శుచి ఇటువంటివి ఎంతో ఆధ్యాత్మికంగా గుర్తించేటటువంటి శుచి కూడా అందువల్ల అది తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేసేటట్లుగా ఏం చేయాలి బయట నుంచి వస్తే ముందు కాళ్ళు కడుక్కొని లోపల రావాలి కాళ్ళు ముందు పడిపోయకుండా ఆ తర్వాత నేరుగా బాత్రూమ్ వెళ్ళిపోయి చేసేయాలి ఈ లోపల అక్కడి నుంచి ఏమన్నా పట్టుకొస్తారు కొన్ని బయట నుంచి పట్టుకొచ్చినవి రాగా మనం ఎక్కడ పెడతాం నేరుగా సోఫా మీద పెడతారు అక్కడ టేబుల్ మీద కూడా కాదు కింద పెడితే ఏం బాగుంటుంది అని చెప్పి నేరుగా సోఫా మీద పెడతారు పడుకుంటే ఆ పడుకునే దాని మీద పెట్టాడు ఒకసారి మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు టీటీడీ ఈఓ కావాలి ఎత్తుగా ఆఫీసర్ మఠానికి వచ్చాడు మరి మంచి మే నెలలో మంచి మామిడి పడి దొరుకుతుంటే 2 కత్తులు మామిడి ఏవో తీసుకొచ్చాడు ఇదేమో పడుకునే బల్ల మీద కూర్చుని ఉన్నాడు ఆయనకు కుర్చీ చేసి కూర్చిపెట్టు మరి బయట నుంచి వచ్చిందేమో కింద పెట్టేట్టు కాదు నేరేడు పెట్టుకోవాలి బలం చెట్టు పెడతారు తెలివి ఉపయోగిస్తే దేనికైనా కూడా ఉపాయం తెలివి ఉపాయం ఉంటుంది తెలివి పోతే తెలియలేని ఉపాయాలు కనుక శుచిని పాటించడం అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సిన ఒక నియమం సంసారికి బాగా కూడా తెలుసు Thank you.